హలో గైస్, మనందరికీ తెలుసు రూట్ ఆఫ్ 25 అంటే 5, రూట్ ఆఫ్ 81 అంటే 9, రూట్ ఆఫ్ 144 అంటే 12. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి మనం త్వరగా చేయగలిగాం. ఒకవేళ ఎగ్జామ్లో రూట్ 20 అంటే ఎలా చేయాలి, ఇలాంటివి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేనప్పుడు దీనికన్నా ముందున్న పర్ఫెక్ట్ స్క్వేర్ని రాసుకోండి. ఆ తర్వాత 16 ఈజ్ నథింగ్ బట్ 4 కదా, ఈ రెండు వాల్యూస్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. సో గ్యాప్ మనకి 4, ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూని డబల్ చేయండి. 4/8 ఈజ్ నథింగ్ బట్ 1/2 కదా, 1/2 అంటే 0.5, 4 + 0.5 4.5 మన ఆన్సర్ అయిపోతుందండి. నెక్స్ట్ రూట్ ఆఫ్ 46 అంటే నియర్ వాల్యూ 36 కదా, 36 అంటే 6, గ్యాప్ మనకి 10, ఇక్కడ ఉన్న వాల్యూ డబల్ చేస్తే మనకి 12 అండి. 10/12 అంటే 5/6, 1/6 ఈజ్ నథింగ్ బట్ 16 మల్టిపుల్స్ అండి. 5/6 అంటే 8 టైమ్స్, సో 6.8. ఎందుకంటే 16 × 5 అంటే మనకి 80 వచ్చింది కదా, ఇది మన ఆన్సర్ అయిపోతుంది. గ్యాప్ ఎంతైతే ఇంక్రీజ్ అయిపోతుందో యాక్యురసీ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే నేను ఇంకోటి ఇస్తున్నాను, మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.